ఉన్నటువంటి వ్యక్తి లక్షణం. ఆ తర్వాత ఏం జరగబోతోంది అన్న విషయాన్ని, ఆ తర్వాత ఆ వంశంలో ఎవరెవరు ఎలా పుట్టాలి, పుట్టి ధర్మాన్ని ఎలా నిలబెట్టాలి అన్నది చూడవలసిన కర్తవ్యం పరమేశ్వరుడిది, పరదేవతది కదండి. అందుకని వాళ్ళకి అంతవరకే తెలుసు, కొడుకున్నాడు సంతోషంగా ఉన్నాడు. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, మళ్ళీ ఒక కొత్త మలుపు తిరిగేస్తుంది కథ. సత్యవతీదేవి రావాలి ఆయన జీవితంలోకి. ఎందుకో తెలుసా అండి? ఇవాళ కాదు, కానీ సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో, సత్యవతీదేవి శంతన మహారాజు గారి జీవితంలోకి రాకపోతే ఎంత పెద్ద ప్రమాదం పొంచి ఉందో, ఎందువల్ల సత్యవతీదేవి ఈయన జీవితంలోకి రావాలో మీకు ఆ పాండవ జననం జరిగిన తరువాత నేను ఎక్కడైనా నాకు స్ఫురణలోకి ఉంటే అన్వయం చేస్తాను, అప్పుడు మీరు విందురు కానీ ఇక్కడే మీకు ఒక విషయాన్ని చెప్పవలసి ఉంటుంది. భీష్ముడికి శాపం ఏమనుంది? అష్టమ వసువు కొడుకుగా పుట్టేటప్పుడు నిస్సంతు, ఆయనకి బిడ్డలు పుట్టరు. కాబట్టి చంద్రవంశం ఆగిపోతుందా? అయిపోదా? శంతన మహారాజు గారితో ఆగిపోదు, కొడుకున్నాడు. భీష్ముడికి ఇక కొడుకులు ఉండరు. శంతనుడికి ఇంకా కొడుకులుంటే ఆ కొడుకుల వైపు నుంచి వంశం పెరిగే అవకాశం ఉంటుంది. ఏ కారణానికి ఇంకా భీష్ముడికి మాత్రం కొడుకులు ఉంటారు, ఏ కారణానికి ఉండరు. తేజోదానం చేయడానికి కూడా కుదరదు భీష్ముడికి, ఆయన పేరు మీద కొడుకు ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వశిష్ఠ శాపం ఉంది కాబట్టి. అయిపోయిందా? చంద్రవంశం అంతరించిపోయిందా? అలా అంతరించిపోతే ఇంతమంది మహాపురుషులు పుట్టినటువంటి పుట్టుక యొక్క గొప్పతనం ఏమిటి? వంశం ఎందుకు అంతరించాలి? వంశం అంతరించిపోయింది అనేటటువంటిది పరమ భయంకరాతి భయంకరమైన విషయం. ఇంకసలు కొడుకన్నవాడు లేకుండా ఇక ఆ గోత్రంతో, ఆ గోత్రం పేరు మీద ఇక ఆ అన్నదమ్ముల తర్వాత పూజ లేదు అన్నారనుకోండి, అంతకన్నా దారుణమైనటువంటి విషయం ఇక సృష్టిలో లేదు. గోత్రం తమతో అంతరించిపోవడం అంటే భయంకరమైన విషయం అండి. అది గోత్రం వర్ధిల్లాలి, అలా సంతానము పొందుతూ ఉండాలి. తంతు దూది ఎలా వెడుతుందో అలా వెళ్ళాలి గోత్రం. కాబట్టి ఇప్పుడు శంతనుని మనసులో మళ్ళీ వేరొక స్త్రీ మీద అనురక్తి కలిగితే తప్ప కొడుకులు రారు. కాబట్టి శంతనుని మనసు కదలవలసిందే. ఇక్కడి వరకు వసువులు రావలసిన అవసరం తీరిపోయింది, వచ్చేసాడు భీష్ముడు. భీష్ముడు వచ్చేసి ప్రయోజనం ఏమిటి ఇప్పుడు? మరి అదేమిటో మీరు భారతం 18 పర్వాలు విన్నాక తెలుసుకుంటారు. కానీ కాబట్టి ఆయన ఉండాలి మహానుభావుడు. ఆయన లేకపోయినా మళ్ళీ కుదరదు. అంతటి మహాత్ముడు భీష్ముడు ఉండాలి. కాదు వశిష్ఠ శాపం